నిన్న విజయ్ దేవరకొండ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అనేదైతే బుక్ అయింది. అసలు ఎందుకు బుక్ అయింది? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అంటే ఏంటి? అసలు ఆ కేసు ఎందుకు పెడతారు? ఎవరికి ఇది వర్తిస్తుంది? రీసెంట్‌గా మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ అనేది కొంతమందికి వర్తించదని చెప్పి కూడా. దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడదాం. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ ఒక మెట్రోకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్‌కి వెళ్ళాడు. ఆ ఈవెంట్‌లో గిరిజనుల మీద అంటే ఆదివాసీల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలైతే చేశాడు. ఆ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గిరిజనులు టెర్రరిస్టులతో సమానం అని చెప్పి కొన్ని వ్యాఖ్యలైతే వాడడం జరిగింది. అంటే కొన్ని మాటలు మాట్లాడాడు టెర్రరిస్టులు అన్న విధంగా. సో దానికి గిరిజన సంఘాలన్నీ మండిపడి అసలు గిరిజనులను ఎలా నువ్వు తిడతావు? అసలు టెర్రరిస్టులని ఎలా అంటావు? అని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే బుక్ చేశారు. అసలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఎవరికి వర్తిస్తుంది? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కేసు వర్తిస్తుంది. అండ్ ఇండియాలో ది మోస్ట్ అంటే కొంచెం డేంజరస్ కేసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు పెడితే ఇప్పుడు కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ ఉంటాయి. 7 ఏళ్ళ పైన జైలు శిక్ష ఉన్నటువంటి కేసెస్లో ఉంటుంది. అంటే నాన్ బెయిలబుల్ కేసు అనమాట ఈ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది. సో రీసెంట్గా మనము ఆంధ్రప్రదేశ్లో కేసు చూసాం. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పాస్టర్ అయిన తర్వాత ఈ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది మళ్ళీ అతనికి వర్తిస్తుందా అని చెప్పేసి అంటే వర్తించదు అని. సో అందులో కొన్ని మార్పులు వచ్చాయి. అంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది కొన్ని విషయాల్లో దుర్వినియోగం కూడా జరుగుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఈ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో విజయ్ దేవరకొండ ఇక్కడ గిరిజనులని టెర్రరిస్టులు అనడంతో గిరిజన సంఘాలు కొన్ని ఈ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది పెట్టాయన్నమాట. ఇప్పుడు ఈ కేసు అనేది ఎటుపోతుంది అంటే విజయ్ దేవరకొండని అరెస్ట్ చేస్తారా లేదా లేకపోతే కోర్టులో సబ్మిట్ అవ్వాల్సి ఉంటుందా అనేది చూడాలి మరి ఏం జరుగుతుందని చెప్పేసి. బేసిక్గా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది పవర్ఫుల్ కేసు. మరి దీనికి విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా చూడాలి.